అదే కనుక ఆ పీపీఎల్ అంత ముందు ప్రభుత్వం చేసుకున్న పీపీఎల్ని గౌరవించి చేసినట్లయితే తక్కువ ధరకి విద్యుత్ లభించడమే కాకుండా ఇంకొంతమంది పెట్టుబడిదారులు వచ్చి కొన్ని వేల మెగావాట్లు ఇప్పుడు వస్తున్నారు చాలామంది, కొన్ని గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు పెడతానికి రాష్ట్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక అగ్రిమెంట్లు చేసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. అదే కనుక గతంలో కనుక అటువంటి పీపీఎల్ రద్దు చేసే దుశ్చర్యలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇంకా కొన్ని వేల మెగావాట్లు ఈ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించేవాళ్ళు, కొన్ని వేల మందికి రాయలసీమలో కానీ లేకపోతే ఆ పక్క జిల్లాలకు కానీ ఉద్యోగ అవకాశాలు కూడా లభించాయని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఎంత దుర్మార్గమైన పరిపాలన చేశారో ఒకసారి ఆలోచించేయాలి. ప్రజలకి ఏ విధంగా భారం వేశారో కూడా ఒకసారి ఆలోచించాలి. పోలవరం విద్యుత్ ప్రాజెక్ట్ని 2021 కల్లా ప్రారంభిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పవర్ ప్లాంట్ని కాదు కదా, పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా ధ్వంసం అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విద్యుత్ ప్లాంట్ ఆలస్యం అవుతున్న మూలంగా దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతూనే కాకుండా ప్రజల మీద భారం కూడా. అది హైడల్ జనరేషన్ అంటే తక్కువ ధరకి విద్యుత్ లభించే ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ని ఆలస్యం చేయడం మూలంగా ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా కృష్ణపట్నం VTPSలో థర్మల్ ప్లాంట్లు ఉత్పాదనకి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా కూడా కేవలం స్వార్థంతో వాళ్ళకి కొన్ని స్వార్థపరమైన నిర్ణయాలు జరగలేదనో లేకపోతే వాళ్ళతో బేరం కుదరలేదనో ఆ ప్రాజెక్టుల్ని కమిషన్ చేయడానికి ఆలస్యం చేయడం మూలంగా కూడా తీవ్ర నష్టం జరిగింది రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి దాదాపు 49,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఒక్క మెగావాట్ అని ఎక్కడైనా ప్రారంభించారా? ఒక్క మెగావాట్ కూడా ప్రారంభించుకోకుండా రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు కానివ్వండి, పేదవాళ్ళకి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడానికి కానివ్వండి, ఏ విధంగా సాధ్యమైద్దని చెప్పేసి నేను ఆలోచన చేస్తున్నాను, అడుగుతా ఉన్నా నేను. అంతేకాకుండా 10,800 కోట్ల రూపాయలు దాంట్లో అత్యధిక వడ్డీలకి తీసుకొచ్చారు. సో ఈ విధంగా పూర్తిగా నష్టపరిచి ప్రజల మీద భారం పడే విధంగా చేసిన వైఎస్ఆర్సీపీ ఈరోజు ఏదో వాళ్ళు ఏదో పద్ధతులకు మెల్లే దొంగ అని అంటే ప్రజలు మర్చిపోతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేశారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా స్వార్థం, ఎంత స్వార్థం అంటే వారికి కావాల్సిన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు కొన్ని సంస్థలకి కొన్ని ఉపయోగకరమైన పరికరాలను కొని ఆర్డర్స్ ఇస్తే పర్వాలా, అసలు అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని లక్షల ట్రాన్స్ఫార్మర్లు, కొన్ని లక్షల ఎర్త్ పైపులు ఈరోజు ప్రకాశం జిల్లాలో తుప్పల్లో చెట్లలో పడిపోయి ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా. అది కాకుండా ఎర్త్ పైపులను కొన్నారు, కొండల్లాగా పేర్చి పెట్టేశారు. ఈరోజు వాటిని ఏ విధంగా వాడుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. ఎంత ఆర్థిక భారం పడుతుంది? అవన్నీ కూడా ఆర్థిక భారం అంతా కూడా ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది? వినియోగదారుడి మీదకే కదా. అంతేకాకుండా కేంద్ర నిధులతో ప్రారంభించిన విద్యుత్ పనులు కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా రేట్లు నిర్ణయించి దోచిపెట్టడానికి ప్రయత్నం చేశారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను.